హల్లెలూయా. మన ప్రభువును ప్రరక్షకుడైన యేసుక్రీస్తు దివ్య శ్రేష్టమైన నామంలో ఈ వర్తమానం వింటున్న బిడ్డలందరికీ ప్రభు పేరిట నా శుభాభివందనలు తెలియజేస్తాను. పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవాతి దేవుని వాక్యంలో అద్భుతమైన కీర్తన గ్రంథం 106వ కీర్తన 16వ వచనంలో ఈ రీతిలో రాయబడింది. చాలాసార్లు ఆత్మీయుడిగా ఎంచబడచ్చు, ఆత్మీయుడిగా నియమింపబడినప్పుడు చేస్తున్నది ఏంటంటే చాలాసార్లు కొంతమంది ఆత్మీయులను చూసి అసూయ చెందుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మీయుడికి అసూయ చెందటానికి వీలు లేదు. ఒక విషయాన్ని మనం దేవుని వాక్యం సరైన చదువుతున్నాం. ఆనాటి ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎవరి మీద అసూయ చెందారో తెలుసా? ఒక విషయాన్ని మనం కనుక్కుందాం. కీర్తన 106వ కీర్తన 16. వారు తమ దండు పాల్యములోను మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోను నందును అసూయ పడేరే. ప్రతిష్ఠించబడిన జనాంగం మీదనే ఏం చెందుతున్నారు? అసూయ చెందుతున్నారు. ఈనాటి దినాన్ని వర్తమానం వింటున్న ప్రేమైన దేవుని జనాంగమా, నీవు ఒకవేళ ఎవరినైనా చూసి అసూయ చెందుతున్నావా? అయితే ఒక విషయాన్ని, సత్యాన్ని మర్చిపోమాట. వారిని చూసి నువ్వు అసూయ చెందుతున్నావు అంటే వారి ఎదగటానికి గల కారణము నువ్వు చెందుతున్న అసూయయే. సత్యాన్ని మర్చిపోవాలి. ఏ రోజు కూడా ఏ వ్యక్తిని కూడా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అహరోను దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన అభిషిక్తునిగా నియమింపబడినప్పుడు అహరోను చూసి, మోషేని చూసి అసూయ చెందుతున్నారు. ఈ రోజున దైవ సేవకులను బట్టి, లేకపోతే సువార్థికులను బట్టి, లేకపోతే దేవుని సేవ చేస్తున్న పుణ్యానికి, దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్న మహా గొప్ప పుణ్యానికి మేము ఈరోజు వారిని బట్టి అసూయ చేత నింపబడుతున్నావేమో. అక్కడ కింది వచనాల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, అసూయ చెందటం ద్వారా వారి యొక్క జీవితాల్లో పొందిన ఫలాన్ని ఒకసారి మనం చూద్దాం. 17వ వాక్యం, భూమి నేర విడిచి తానున్న మృంగెను, అది అభిరాము గుంపులు కంపివేసెను. రైట్. భూమి నేర విడిచి ఏం చేసిందంట? అభిరామ్ యొక్క గుంపు కప్పివేశాను. రైట్. దేవుని ప్రజల మీద